సత్యమూర్తి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత లేచి వచ్చి విషెస్ చెప్పినట్టుగా చెప్పాడు కేసీఆర్ గారు. ఇది తీసి పక్కన పెడితే మన గతం నుంచి కూడా వైసీపీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం జరిగినా సరే రప్ప ఫ్లెక్సీ బ్యానర్లు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ఎన్నో దారుణాలు మనం చూసాం. గర్భిణీ స్త్రీపై కూడా దాడి మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పినట్టు ఇకపైన యోగి ట్రీట్మెంటే ఉండబోతుంది అని చెప్పేసి అన్నారు. అది జరిగింది కూడా. వాస్తవానికి ఇది నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా జరుగుతుంది అనుకోండి. సో ఎంతవరకు దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లి అందులో ఒక గర్భిణీ స్త్రీ సంజయరాణి అని అమ్మాయి ఇంటి దగ్గర వీళ్ళు టపకాయలు కాలుస్తున్నారు. మరి గుమ్మం ముందరే కాలుస్తుంటే అమ్మాయి వాళ్ళ నాన్నని పిలిచి చెప్పింది, వెళ్ళి కొంచెం ఆపమని చెప్పు, కొంచెం నాకు నెలలు నిండి ఉన్నాయి, కొంచెం దూరంగా కాల్చుకోమని చెప్పు అంటే ఆ విషయం వెళ్ళి వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళతో చెబితే వీడు మరి గంజాయి మత్తులో ఉన్నాడో ఏమున్నాడో తెలియదు, కానీ వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంట్లోకి వచ్చి అమ్మాయి కడుపు మీద తన్నాడు. ఎంత నీచం అసలు! నిజంగా ఇప్పుడు చెప్పాలంటే నాకే బాధేస్తున్నది. ఆ తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉండదు చూడండి. అటువంటి వాడు వెంటనే, అంటే నేను చెప్తూ ఉంటేనే కనకదుర్గ గారి రియాక్షన్ చూడండి. అంటే ప్రతి అంటే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇట్లాగే రియాక్ట్ అవుతాడు. ఎందుకు అంటే ఇదేమి పైశాచికత్వం, ఇదేమి ఇప్పుడు దీపావళి రోజు టపాకాయలు కాలుస్తారు అని అందరికీ తెలుసు కాబట్టి పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళకి ఏదో కావలసిన రక్షణ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఇదేమి దరిద్రం! ఇతని జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఏంటి, టపాకాయలు కాల్చటం ఏంటి, ఆ గర్భిణీ స్త్రీ ఇంటి ముందర కాల్చటం ఏంటి, ఆమె వద్దు అని చెబితే ఆమె గర్భం మీద తన్నటం ఏంటి? ఎంత నీచము, ఎంత దారుణం, అమానుషమైన! నిజంగా ఇటువంటివే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మామూలుగా జంతు బలుల నిషేధం అనేది అది మామూలుగా చాలా చట్ట ప్రకారమే ఉన్నది. కానీ ఈ సైకోగాళ్ళందరూ తయారయ్యి పొట్టేల్ని నరికి, ఆడెవడో కత్తి పట్టుకొని కొడవలి పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఇంకొకడు పొట్టేల్ని పట్టుకొని ఉంటే వాడు జై జగన్ అంటూ వాడు ఆ దృశ్యం చూస్తేనే మనకి బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఒక వేటేసి మెడ తెగ్గొట్టాడండి. తెగ్గొట్టి ఎంత కిరాతకంగా ఆ రక్తం తీసి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి చల్లాడండి వాడు. ఎంత ఇటువంటి బ్యాచ్లు ఊరూరా ఇట్లా తయారవుతూ ఉంటే నిజంగా పోలీసులు ఎవడో మోకాళ్ళ కింద కాల్చారట. నేను చెప్తున్నా జగన్ గారు, ఇదే ట్రీట్మెంటు పోలీసులు ప్రతి చోట ఇవ్వాలి. వాడెవడో ఏదో డ్రగ్స్ అవి ఇవి ఏదో అమ్ముతుంటే కాల్చినట్టున్నారు. పోలీసుల మీద అటాక్ చేశాడు వాడు, చేస్తే కాల్చాడు. నేను చెప్తున్నాను జగన్ గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు ఇంకా ఇదేదో అవుతుంది, అదేదో అవుతుంది, పైరవీలు చేయించుకొని మంచి పోస్టులోకి వెళ్ళాలి. ఇది కాదు మీ బాధ్యత, శాంతి భద్రతలను కాపాడటం. గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు చెప్తున్నా నేను, మీ బాధ్యత అది. ఎట్లయినా సరే ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలను కాపాడటమే మీ ఉద్యోగమే అది. నేను జర్నలిస్ట్గా నేను వార్తలు రాయటం నా బాధ్యత ఎట్లవుతుందో మీ బాధ్యత కూడా అంతే. అందుకని కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి అధికారి కూడా మీకు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే అదేదో ఇది మొత్తం ఇటువంటి విషయాలు మీరు ఆలోచించమాకండి.
ఇటువంటి విషయాలు మీరు ఆలోచించద్దు. మీరు వీటి కంట్రోల్ చెయ్యలేకపోతే ఇప్పుడే ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో ఎంత తెగిస్తారో చూడండి. వీళ్ళు వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఎంత తెగిస్తారు, సాధారణ మానవుల పరిస్థితి ఎట్లా అవుతుందో మీరు ఆలోచించండి. మీరు ప్రభుత్వం మారిన తర్వాతే తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అరాచకాలు అక్రమాలు నేను చెప్పట్లే, ప్రభుత్వం మారిన తర్వాత కూడా దారుణంగా తెనాలి ఐతానగర్ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి ఒక కానిస్టేబుల్, చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద ఎట్లా అటెంప్ట్ మర్డర్ ఎట్లా చేశారు, ఎట్లా అతన్ని కొట్టి ఎట్లా ఇది చేశారు, వాళ్ళకి ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఎంత అప్లాజ్ వచ్చింది. మొత్తం మీకు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. రాష్ట్రం మొత్తం అప్రిషియేట్ చేస్తే ఆ సంఘటనలో అంటే ఆ ముగ్గురు గంజాయి బ్యాచ్ని ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మీకు అంతకు ముందర వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. ఆ ఇద్దరు రౌడీ షీటర్ల బాస్ ఒకడు ఉంటాడు, వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏదో ఉంది, అతను కూడా రౌడీ షీటరే. ఈ ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకళ్ళనొకడు పొడుచుకొని ఒకడు చచ్చిపోతే రషీద్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చి, ఎట్లా పరామర్శిస్తారు? రౌడీ షీటర్లు వాళ్ళు కొట్టుకున్నారు, ఎంత దారుణం. మీకు ఆ రోజు నుంచి పోలీసులు కనుక స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే ఈ రోజున గర్భిణీ స్త్రీ మీద ఇట్ట కాల్తో తన్నే అంత దాష్టీకాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసి ఉండేవాళ్ళు కాదు. నేను అందుకని పాత ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నేను గుర్తు చేస్తున్న కారణం అది. అందుకని ఇది ఎప్పుడు అధికారం పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నుంచి అధికారం జారిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు మాత్రమే చెబుతున్నా. అందుకని పోలీసులు ఇప్పటికైనా కానీ ఈ అరాచకాలని అణచకపోతే, ఇటువంటి అరాచకాలని వాడు మేకని బలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి రక్తాభిషేకం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే, ఆ తర్వాత ఈ రప్ప బ్యాచ్ ఈ గంగనమ్మ జాతరలో ఎట్టా మేకపోతుల్ని బలిస్తామో అట్ట బలిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు అనుకుంటున్నారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే కాదు, వాడి అన్యాయాన్ని, వాడు చేసే దౌర్జన్యాన్ని ప్రశ్నించిన ప్రతి వాడిని వాడు నరుకుతాడు. అందుకనే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడికక్కడ రౌడీ షీట్లు ఓపెన్ చేయండి. వీడి మీద ఇప్పుడు వీడు మేకను బలి ఇచ్చినవాడు, లేకపోతే గర్భిణీ స్త్రీ తన్నినవాడు, ఇంకా రకరకాల నేరాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయండి. ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాడి ప్రవర్తనలో మార్పు రాకపోతే మీరు అదే విషయాన్ని కోర్టుకి చెప్పి కోర్టును అడగండి, మీరు ఏం చేయమంటారు? రౌడీ షీట్ ఓపెన్ చేశాం, వాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, అయినా వాడు మారట్లేదు, వాడు నేరస్తుడు. ఈ నేరస్తుడు ఒక రాజకీయ పార్టీ ముసుగేసుకొని నేరాలు చేస్తున్నాడు, ఏం చేయమంటారో మీరే చెప్పండి మిలాడ్ అని చెప్పి న్యాయమూర్తులను అడగండి మీరు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా తీవ్రమైన ఆవేదనతో చెప్తున్నాను నేను, తీవ్రమైన ఆవేదనతో చెప్తున్నా. వీడికి ఎవడికి కూడా వీడికి సమాజంలో బతికే అర్హత లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎవడన్నా అసలు 10 మందిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మేకని నరికి ఆ రక్త తర్పణం చేస్తున్నాడంటే వాడు ఎంత కిరాతకుడో ఆలోచించండి. సమాజం మొత్తం ఆలోచించాలి. మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేను చెప్పినట్టు కనుక చేస్తే మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ వైపే ఉంటారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు స్పష్టంగా, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు.
లోకేష్ క్లియర్ కట్గా చెప్పాడు, రెడ్ బుక్లో 3 పేజీలే అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని. పోలీసులు ఇప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఇటువంటి నేరాల పట్ల జీరో టాలరెన్స్. యోగి ఆదిత్యనాథ్ టైంలో యోగి ఆదిత్యనాథ్ ఎట్లా చేస్తున్నాడో, యోగి ఆదిత్యనాథ్ టైంలో పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు కావాలంటే ఉత్తరప్రదేశ్ ఒకసారి వెళ్ళిరండి, కేస్ స్టడీ చేసిరండి. 15,000 ఎన్కౌంటర్లు చేస్తే 296 మందిని చంపితే క్రిమినల్స్ని 296 మంది క్రిమినల్స్ని చంపితే మిగిలిన వాళ్ళకి మోకాళ్ళ కింద గాలిస్తే ప్రజలందరూ హర్షించారు. మొత్తం మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. ఆలోచించుకోండి. ఎందుకు అంటే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కూడా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. మరీ దారుణంగా విచ్చలవిడిగా నేరాలు చేసే బ్యాచ్లు ఉంటాయి అక్కడ. ఆ బ్యాచ్లన్నీ కూడా ఒక పెద్ద స్థలాన్ని ఆక్యుపై చేసి అక్కడే గుడిసెలేసుకొని ఈ నేరస్తులందరినీ అక్కడ పెట్టుకొని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు, బుల్డోజర్ పంపించి మొత్తం ఇళ్ళు కూలగొట్టించాడు. హర్షించి మొత్తం ఉత్తరప్రదేశ్ మొత్తం హర్షించింది. అందుకని నేరస్తుల పట్ల జీరో టాలరెన్స్ ఉండాలి. లేకపోతే ఇది అదుపు కావటం కష్టం. Please subscribe to Leo News for more videos.